నమస్కారం నమస్కారం అండి. పాలకూర చికెను చాలా బాగుంటుంది. అది మీకు చేసే విధానం చెప్తా. ఒక పాలకూర కట్ట తీసుకోవాలి, సన్నం కట్ చేసుకొని కొత్తిమీర, కరివేపాకు, కొంచెం ఉప్పు, కారం, పసుపు, కొంచెం కొబ్బరి పొడి, గరం మసాలా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇవి మట్టుకే కావలసిన పదార్థాలు. ఫస్ట్ మనం చికెన్లో కొంచెం పసుపు, ఉప్పు, కారము, అల్లం వెల్లిగడ్డ పేస్టు అన్నీ కలుపుకొని కొంచెం ఉంచాలి. ఉంచిన తర్వాత కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్స్, ఉల్లిగడ్డ వేసేసి కొంచెం దూరగా పచ్చివాసన పోయేదాకా వేయించి కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా కొంచెం ఉంచుకోవాలి. అది కూడా అందులో వేసేసి కొత్తిమీర ఇట్లా వేసేసినాక తర్వాత చికెన్ అందులో వేయాలి. వేసి కొంచెం మంచిగా మొత్తం కలిపేసి తర్వాత కొద్దిసేపు అయినాక పాలకూర సన్నం కట్ చేసింది అందులో వేయాలి. అందులో వేసి కొంచెం సిమ్ మీదనే ఉండాలి. ఎంత బాగా అవుతుందంటే చాలా బాగా అవుతుంది. అంటే మనము కొంచెం ఫ్రై మొత్తం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. కొంచెము అంటులాగా ఉండాలంటే కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈ కొబ్బరి పొడి, ఉప్పు, కారము అన్నీ వేసేసి సిమ్ మీద పెడితే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి.